విభజన హామీల అమలు విషయంలో రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. విభజన చట్టంలోనే కాజీపేట రైల్వే కోచ్, బయ్యారం స్టీల్ పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ నిర్మాణాలను కేంద్రం విస్మరించిందన్నారు. అక్రమ వ్యాపారం చేసిన కఠిన చర్యలు తప్పని చెప్తున్నా. మీరు అందరూ కోఆపరేట్ చేయాలి. మీ ఊళ్ళో కూడా చెప్పాలి. రేషన్ బియ్యం ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఎవరు? మనమే. మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మరి ప్రభుత్వం అంటే మనమే. మన సొమ్ముతో మనం 39 రూపాయల కిలో బియ్యం కొనుగోలు చేసి మార్కెట్లో ఉచితంగా బియ్యం ఇవ్వబడుతుంది. దాంట్లో అక్రమ వ్యాపారం అంటే సహించేదే లేదు. కఠిన చర్యలు తప్పవు. మీరు కూడా కోఆపరేట్ చేయాలి. నేనైతే నా సలహా మీకు, నా స్థాయిలో కూడా అవసరం లేదు. మరి మీరు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, అదే ఎమ్మెల్యే గారి స్థాయిలో ఎవరు కాంగ్రెస్ పార్టీకి